కార్తీక మాసం సందర్భంగా శిథిలమైనటువంటి ఆలయాల్లో, పట్టించుకున్నటువంటి ఆలయాల్లో దీపారాధన చేయడం శ్రేయస్కరమని భావించి ఈ యొక్క త్రికూటాలయ వైభవాన్ని అందరికీ తెలిపి ఈ చారిత్రక ఆలయాన్ని మరలా పునర్వైభవం తెచ్చేందుకై కార్తీక దీపోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. కాకతీయుల నతవాడి సామంతరాజుల యొక్క నాజూకు శిల్పకళకి పెట్టింది పేరు ఈ ఆలయం. రామప్ప అలాగే 1000 స్తంభాల గుడితో సరి సమానమైనటువంటి శిల్పాలను మనం ఇక్కడ చూడవచ్చు. రామాయణం అలాగే సామాజికమైనటువంటి జానపద కళాకారులు, వీరులు, సైనికులు, దేవతా శిల్పాలు, చక్కటి అలంకరణలో కూడినటువంటి శిల్పాలను మనం ఇక్కడ చూడవచ్చు. శివ, విష్ణు, సూర్య ఆలయాలు ఇక్కడ ఉండేవి. కాలగమనంలో అనేక దాడులు జరిగి నేడు జీర్ణావస్థలకి వెళ్ళి చీకటిలో మగ్గుతూ ఉంది. ఈ యొక్క ఆలయాన్ని అందరూ కూడా తెలుసుకొని ముందు తరాలకి ఆలయం యొక్క విలువని, వైభవాన్ని తెలిపి పరిరక్షించుకోవాలి, చరిత్రను తామే తెలుసుకొని కాపాడుకోవాలి అనేటువంటి సందేశాన్ని ఇవ్వడానికి ఈరోజు ఈ యొక్క కార్తీక దీపోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించుకోవడం జరిగింది. సహకరించేటువంటి దాతలకు, సహకరించేటువంటి ప్రజలకు, యువకులకు, మీడియా వారికి, అందరికి ఎవరెవరైతే సహకరించారో అన్ని వర్గాల వారికి కూడా ధన్యవాదాలు. ఈరోజు నిడుగొండ గ్రామంలో కార్తీక మాసం సందర్భంగా దీప ఆరాధన త్రికూట ఆలయంలో చేయడం జరిగింది. ఇట్టి దీప ఆరాధనకు నిడుగొండ గ్రామ ప్రజానీకానికి ప్రత్యేక ధన్యవాదాలు. అట్లాగే తోడి ఆడపడుచులకు కూడా ప్రత్యేక ధన్యవాదాలు. 1982-84లో ఈ గుడిని ప్రభుత్వాలు విస్మరించడం జరిగింది. అట్టి గుడిని ప్రభుత్వాలు ఇంతవరకు పట్టించుకోకపోవడం నిడుగొండ పెద్దలు కానీ మాకు కానీ అందరికీ చాలా బాధాకరమైన విషయం. ఈ గుడిని ప్రత్యేకంగా ప్రభుత్వం చొరవ తీసుకొని పునర్నిర్మించాలని స్టేట్ ప్రభుత్వం కానీ సెంట్రల్ ప్రభుత్వం కానీ నిడుగొండ ప్రజానీకం తరపున ప్రత్యేకంగా కోరుకుంటూ